ఓకే. మన ఫస్ట్ కరెంట్ అఫైర్ ఈరోజు విత్ అన్ అపాయింట్మెంట్ ఒక నియామకంతో మనకి న్యూస్లోకి వచ్చింది. ఈ నియామకం చూస్తే ఐఏఎస్ నరేంద్ర భూషణ్ గారు సెక్రటరీ ఫర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్. సో భూ వనరులకు సంబంధించి ఇప్పుడు ఈయన ఒక కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఈయన 1992 యూపీ క్యాడర్కి చెందిన ఒక వ్యక్తి. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈయన దీనికి నామినేట్ చేశారు. ఇది ఒక సింగిల్ అండ్ కరెంట్ అఫైర్ అండి. ఇంతకుమించి మీరు ఇంకే దీని జోలికి వెళ్ళకండి. మనం ఈ మధ్యలో కొన్ని అపాయింట్మెంట్లు మనం చూడొచ్చు. ఈ మధ్యలో మనం సుదర్శన్ పట్నాయక్ అని, ఓకేనా, మన ఇండిగో గురించి మాట్లాడుకున్నాం. ఇలా కొంచెం చూసుకోండి. ఈ అపాయింట్మెంట్ డెఫినెట్గా మీకు ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ ఐఈఏ, అంతర్జాతీయ ఇంధన సంస్థ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఓకే, ఇప్పుడు ఈ ఐఈఏలో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఓఈసీడీలో, ఓకే, ఖచ్చితంగా వాళ్ళు ఓఈసీడీలో మెంబర్ అయి ఉండాలి. ఓకేనా, ఓఈసీడీలో మెంబర్ అయి ఉండాలి. మరి ఓఈసీడీ అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ అండ్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ అని ఒక ఏజెన్సీ ఉందండి. ఈ దాంట్లో ఎవరైతే మెంబర్ ఉంటారో వాళ్ళప్పుడు ఈ ఐఈఏలో జాయిన్ అవుతారు. సార్ అసలు ఐఈఏ ఏంటి, ఇదేంటి? ఐఈ ఆ పేర్లోనే ఉంది, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. అంటే ఇది ఏం చేస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ఈ ఎనర్జీ క్రైసిస్ వస్తే వీళ్ళు చూసుకుంటారు. అంటే దీంట్లో ఎవరెవరైతే మనకి మెంబర్స్ ఉంటారో ఆ మెంబర్స్కి ఎనర్జీ మీద ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత వాళ్ళది. అయితే ఇందులో సభ్యత్వం తీసుకోవడానికి ఇండియా యొక్క ఆ సభ్యత్వం తీసుకున్న ప్రాసెస్ ఇప్పుడు లాస్ట్ లెవెల్కి వెళ్ళింది. బట్ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఇండియా ఓఈసీడీలో మెంబర్ కాదు. యాక్చువల్గా ఓఈసీడీలో మెంబర్ ఉంటేనే దాంట్లోకి వెళ్ళొచ్చు. కానీ మళ్ళీ దీన్ని అమెండ్ చేసి ఇండియాకి ఆ వెసులుబాటుని కల్పించడం జరుగుతుంది. ఓకేనా, ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ మినిస్ట్రల్ మీటింగ్ ఇన్ ప్యారిస్ సిగ్నల్డ్ దట్ ఇండియాస్ బిడ్ ఫర్ ఫుల్ మెంబర్షిప్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ ద ఫైనల్ స్టేజ్. మన మెంబర్షిప్ అంటే ఇప్పుడు ఆఖరి దశలో ఉంది. బట్ అందులోకి వెళ్ళాలంటే ఓఈసీడీలో మెంబర్ అయి ఉండాలి. కానీ ఓఈసీడీలో మెంబర్ కాకుండా కూడా దాన్ని అమెండ్ చేసి ఇండియాకి ఆ స్థానాన్ని కల్పించడం జరుగుతుంది. సరే, ఐఏ గురించి కాస్త చూసుకుందాం. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అంటే ప్రపంచంలో కొన్ని దేశాలు కలిపి దీన్ని స్థాపించినవి. ఎన్ష్యూర్ గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీ, ప్రపంచవ్యాప్తంగా శక్తి సెక్యూరిటీ కానీ, రిలయబుల్ ఎనర్జీ డేటా, సస్టైనబుల్ ఎనర్జీ పాలసీస్. అంటే ఇందులో ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రపంచం ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ ఇవి వార్ జరుగుతుంది. జరిగినా కూడా ఇందులోని దేశాలకి ఎనర్జీ క్రైసిస్ రాకుండా చూసుకునే బాధ్యత వీలదన్నట్లుగా. ఇట్ యాక్ట్స్ యాజ్ ద మేజర్ గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ ద ఎనర్జీ అనాలిసిస్. ఎనర్జీని ఎలా అనాలిసిస్ చేయాలి, ఎనర్జీ మీద మనం పాలసీస్ ఎలాంటి విధి విధానాలు ఏర్పరచుకోవాలి, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎనర్జీని మనం ఎలా కోఆపరేటివ్గా పంచుకోవాలి, అలా మాట్లాడుకుంటారు. వీళ్ళు ఎప్పుడు ఏర్పడేది చూడండి, మనకి చరిత్రలో 1973-74 ఈ టైంలో G7 నేషన్ ఏర్పడింది. G7 ఎందుకు ఏర్పడింది? అది ఏర్పడినప్పుడు నేను మీకు చెప్పిన ఎనర్జీ క్రైసిస్, ఆయిల్ క్రైసిస్ వచ్చింది, దాని కారణంగా ఇది జరిగిందని చెప్పిన. అలాంటి కారణం ఆ ఆయిల్ క్రైసిస్ టైంలోనే ఇది మనకి ఏర్పడడం జరిగింది. వీళ్ళ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంటుంది. వాళ్ళు ఏమేంటంటే టు హెల్ప్ ద ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్. ఏదైతే పారిశ్రామిక దేశాలు ఉంటున్నాయో ఆ పారిశ్రామిక దేశాలన్నీ కూడా ఒక కలెక్టివ్ రెస్పాన్స్ టు ద మేజర్ ఆయిల్ సప్లై డిస్రప్షన్. ఎక్కడ కూడా వాళ్ళకి చమురులో వాటిని తరలించడం కానీ, వాటిని ఇంపోర్ట్ చేసుకోవడం కానీ ఎక్కడ కూడా ఎలాంటి డిస్రప్షన్స్ రాకుండా చూసుకోవడమే దీని ప్రధాన ముఖ్యమైన లక్ష్యం అని మీరు గుర్తుపెట్టుకోండి. మరి మెంబర్స్ చూసుకుంటే టోటల్గా 33 మెంబర్స్ దీంట్లో ఉంటారండి. చివరిగా జాయిన్ అయిన మెంబర్ ఎవరంటే కొలంబియా. ఇది 33 నేషన్గా, అది కూడా 2026 ఫిబ్రవరిలో జాయిన్ అయింది. ఓకే, హిస్టారికల్లీ ఆ కంట్రీ మస్ట్ బి ఏ మెంబర్ ఆఫ్ ది ఓఈసీడీ. ఓఈసీడీలో మెంబర్ అయితే మాత్రమే దీంట్లోకి మనం రావడానికి అర్హత ఉంటుంది. ఓకేనా, అది కాకుండా దీనికి అసోసియేటెడ్గా, అంటే దీంట్లో ఫుల్ టైం మెంబర్స్ కాకుండా అసోసియేటివ్ మెంబర్స్గా ఒక 12 దేశాలు ఉన్నాయి. ఓకే, ఒక 13 దేశాలు. ఇప్పుడు ఇండియా వెళ్ళిపోతే మనకు 12 దేశాలు అవుతుంది, 13 దేశాలు. ఆ 13 దేశాలు చూసుకుంటే చైనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారు. బట్ వీళ్ళకి డెసిషన్ మేకింగ్ మీద అంత ఎక్కువ పవర్ అయితే ఉండదు. సో వీళ్ళు కూడా పాలసీస్లో పార్టిసిపేట్ చేస్తారు, బట్ అంతలా అయితే డెసిషన్ మేకింగ్ పవర్ వీళ్ళకు ఉండదు. ఇప్పుడు ఫైనల్గా మీకు ఒక విషయం అర్థమైంది నేను అనుకుంటున్నా. ఐఈఏ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఒకటి ఉంది. ఇది ఎందుకు ఏర్పడింది? ఏవైతే ఇండస్ట్రియల్ దేశాలు ఉంటాయో వాటికి ఆయిల్ క్రైసిస్ కానీ, ఎనర్జీ క్రైసిస్ కానీ రాకుండా, ఎలాంటి డిస్రప్షన్స్ లేకుండా ఇది చూసుకునే ఒక వాచ్ డాగ్. ఓకే, మరి అలాంటి ఈ ఏజెన్సీలోకి ఇండియా మెంబర్గా వెళ్ళబోతుంది. తన యొక్క ఆ మెంబర్షిప్ అనేది ఫైనల్ స్టేజ్కి వెళ్ళింది. మరి ఇందులోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఆ కంట్రీ ఓఈసీడీలో మెంబర్ అయి ఉండాలి. ఓఈసీడీ అంటే ఆ పేర్లోనే ఉంది, ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్. అందులో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆర్థికంగా ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుని ముందుకెళ్ళే దేశాలు అవన్నీ కూడా.
మరి అందులో మెంబర్ కాకుండా కూడా ఇండియా దానిలోకి వెళ్తుందంటే ఈ ఐఏని మళ్ళీ అమెండ్ చేసి ఇండియాకి ఆ వెసులుబాటు కల్పిస్తున్నారు. అయితే ఈ ఐఏ ఏర్పడింది కదా, దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? మనకి ప్యారిస్లో ఉంది. ఇప్పటివరకు చూసుకుంటే 33 నేషన్స్ ఉన్నాయి. ఆ 33rd నేషన్ వచ్చేసి మనకి కొలంబియా వెరీ రీసెంట్గా 2026 ఫిబ్లో జాయిన్ అయింది. అది కాకుండా దీనికి కొన్ని అసోసియేట్ నేషన్స్ ఉన్నాయి. ఆ అసోసియేట్ నేషన్స్ 13 ఉన్నాయి ఇప్పుడు. చైనా కానీ, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ కూడా దీనికి అసోసియేట్ మెంబర్స్ ఉన్నాయి. బట్ అసోసియేట్ మెంబర్స్కి డెసిషన్ మేకింగ్లో అంత పవర్ లేదన్న విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సరిపోతుంది. ఇవి చేసే కీ ఫంక్షన్స్ ఏంటి? మనకి ఎనర్జీ సెక్యూరిటీ మెయింటైన్ చేస్తాయి, ఎనర్జీ డేటాని, ఎనర్జీ అనాలిసిస్ని చూసుకుంటుంది, ఎనర్జీ ట్రాన్సిషన్, మరి ఇలాంటి ఎనర్జీ మనకి గ్లోబల్ వైజ్గా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అచీవ్ చేయడానికి మీకు యూజ్ అవుతుంది. క్రిటికల్ మినరల్స్ని కూడా ఇది చూసుకుంటుంది. ఓకే, ఇవన్నీ చూసుకోవచ్చు. మరి ఇండియా అండ్ ఐఈఏ, ఇండియా సంబంధిత అంశాలు ఏంటంటే మనం చూసుకుంటే ఇండియా బికెమ్ ద అసోసియేటెడ్ మెంబర్. ఇండియా దీంట్లో ఒక అసోసియేటెడ్ మెంబర్గా 2017లో జాయిన్ అయింది. తర్వాత స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా 2021లో ఇన్వాల్వ్ అయింది. మరి అక్టోబర్ 2023కి మనం రిక్వెస్ట్ చేసుకుందాం ఏంటంటే అప్లైడ్ ఫర్ ద ఫుల్ మెంబర్షిప్. అలా చేసుకుంటే అది ఈ 2026కి ఫైనల్ స్టేజ్కి రాబోతుంది. ఓకేనా, మనం ఎలాగైతే ఓఈసీడీ హర్డల్స్ని పక్కకు దాటి బయటకు వచ్చేసినాం. ఇప్పట్లో ఓఈసీడీలో అయితే ఇండియా జాయిన్ అవ్వడానికి అసలు ఇష్టపడట్లేదు. ఓకే, అయినా కూడా దీంట్లో చేర్చుకుంటున్నారు. ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. మనకి తెలుగు కంటెంట్ కూడా ఉందండి, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సరే, దీని మీద ఒక క్వశ్చన్ ఇచ్చేస్తున్నా చూడండి. ఇట్లా పడితే క్వశ్చన్స్ ఇక్కడ ఏంటంటే ఐఏ గురించి ఇచ్చేసి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాం. మరి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇట్ వాజ్ ఒరిజినల్లీ ఎస్టాబ్లిష్డ్ టు కోఆర్డినేట్ అ కలెక్టివ్ రెస్పాన్స్ టు ద డిస్రప్షన్ ఇన్ ద గ్లోబల్ ఆయిల్ సప్లై. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సప్లై రాకుండా ఉండడానికి దీన్ని మనం ఏర్పరిచింది. అవునండి, అవును. అ కంట్రీ మస్ట్ బి ఏ మెంబర్ ఆఫ్ ది ఓఈసీడీ టు క్వాలిఫై ఫర్ ద ఫుల్ మెంబర్షిప్ ఇన్ ఐఈఏ. ఐఈఏలో ఫుల్ మెంబర్షిప్ కావాలంటే ఆ కంట్రీ ఓఈసీలో మెంబరే ఉండాలా? అవును, డెఫినెట్గా ఉండాలి. ఓకే, ఇండియా కరెంట్లీ హోల్డ్స్ అ స్టేటస్ ఆఫ్ ది అసోసియేషన్ కంట్రీ విచ్ గ్రాంట్స్ ఇట్ ఫుల్ ఓటింగ్ రైట్స్ ఎనర్జీ ట్రాన్సిషన్ పాలసీ. ఇండియా అసోసియేటెడ్ మెంబర్ అయి ఉంది, మరి అంత మాత్రాన దానికి డెసిషన్ మేకింగ్లో ఫుల్ పవర్స్ ఉన్నాయా? లేవు. అంటే ఇక్కడ బ్లాక్ షీప్ ఎవరు? నాకు ఈ ఒక్క స్టేట్మెంటే నాకు బ్లాక్ షీప్. అంటే ఎన్ని కరెక్ట్? ఓన్లీ 2 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇక్కడ. ఓకే, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ డబ్ల్యూటీఓ. ఓకే, డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అంటే ప్రపంచ వ్యాపార సంస్థ. ఓకే, ఎప్పుడు ఏర్పడింది సార్? 1995లో. ఎలా ఏర్పడింది? 1994లో మనకి మొరాకో అని ఒక దేశం ఉంటుంది. ఇక్కడ ఆఫ్రికన్ కాంటినెంట్లో మెడిటరేనియన్ సీ బార్డర్గా మొరాకో అనే దేశం ఉంటుంది. ఈ మొరాకోలో మనకు ఒక సిటీ ఉంటుంది. ఆ సిటీ పేరు మ్యారకేష్. ఈ మ్యారకేష్లో ఒక ట్రీటీ జరిగింది. దాని చరిత్రలో మ్యారకేష్ ఒప్పందం అనే పేరుతో పిలుచుకుంటాం. ఈ మ్యారకేష్ ఒప్పందం 1994లో జరిగింది. దీని ప్రకారంగా మనకి ఇంతకుముందు గ్యాట్ అని ఒక సంస్థ ఉండేది. ఓకేనా, గ్యాట్ అంటే జనరల్ అసోసియేషన్ ఆఫ్ ది ట్రేడ్ అండ్ టారిఫ్స్, ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలను మెయింటైన్ చేసే ఒక సంస్థ. దీన్ని రిమూవ్ చేసేసి డబ్ల్యూటీఓని ఏర్పరచడం జరిగింది. డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏర్పరచడం జరిగింది 1995లో. దీంట్లో ఇప్పటికీ సుమారుగా 166 మెంబర్ కంట్రీస్ ఇందులో స్థానం దక్కించుకున్నాయి. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే ఇక్కడ ఏ డేటా అయితే రాసినా ఇదే డేటా లాస్ట్ టైం అంటే 2018లో సబ్ ఇన్స్పెక్టర్లో అడిగిన క్వశ్చన్స్. ఓకే, ఇవన్నీ ఇదే విధంగా ఏపీపీఎస్సిలో ఇవన్నీ కూడా గ్రూప్స్లో అడిగిన క్వశ్చన్స్. అదేవిధంగా ఇతర సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ ఇలాంటి ఎన్నో ఎగ్జామ్స్లో ఇక్కడ నేను రాసిన ఈ పాయింట్స్ నుంచి తరచుగా మనకి క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. డబ్ల్యూటీఓ ఎప్పుడు ఏర్పడింది? 1995లో. ఎలా ఏర్పడింది? మ్యారకేష్ స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది, మొరాకోలో ఉంటుంది ఆ సిటీ, దాని ప్రకారం ఏర్పడింది. ఒకప్పుడు దీన్ని గ్యాట్ అనే పేరుతో పిలిచేవాళ్ళం, అంటే జనరల్ అసోసియేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ టారిఫ్స్. అది మరి చేసే పనేంటి? వెరీ రీసెంట్గా చైనా మన మీద ఒక నిందేసింది. ఏంటంటే మనం చాలా అక్రమంగా అగ్రికల్చర్ ఇష్యూస్ మీద విపరీతమైన సబ్సిడీలు ఇస్తున్నామంట. అలా సబ్సిడీలు ఇవ్వడం ప్రపంచ వ్యాపార సంస్థ దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్ని ఇండియా వైలేట్ చేసిందని మన మీద కేసేసింది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ పేరులోనే ఉంది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని కంట్రోల్ చేసి ప్రపంచ వ్యాపారాలన్నీ కూడా సస్టైనబుల్గా ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. అంటే ఇతర దేశాలతో చేసినప్పుడు ఎలాంటి సబ్సిడీలు ఫాలో అవ్వాలి, ఎంత తక్కువ ధరకి ఇవ్వాలి, విధి విధానాలు ఎలా రూపొందించుకోవాలి, అండర్ డెవలప్మెంట్లో ఉన్న దేశాలు ఎలా చూసుకోవాలి, డెవలపింగ్లో ఉన్న దేశాలు ఎలా చూసుకోవాలి, డెవలప్డ్ ఉన్న దేశాలు ఎలా చూసుకోవాలి, ఇవన్నీ విషయాలు చూసుకుంటుంది. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే దీనికి సంబంధించి ఒక అపెక్స్
డెసిషన్ మేకింగ్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది, దాన్నే మనం మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అంటామండి. ఈ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఖచ్చితంగా ఒక 2 సంవత్సరాలకి, ఒక 2 ఇయర్స్కి డెఫినెట్గా ఒకసారి మాత్రం ఇది కండక్ట్ అవ్వాల్సిందే. మరి అలాంటి మీటింగ్ వెరీ రీసెంట్గా జరిగింది. అదే 14th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఓకేనా? సో మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్, ఇండియా హ్యాస్ అఫీషియల్లీ సబ్మిటెడ్ a robust set of the proposals of this WTO's 14th Ministerial Conference, focusing on the permanent solution for the food security and protecting the livelihoods for the traditional fishermen. ఇక్కడ ఇండియా ఏమంటుందంటే, ఇలాంటి ఒక మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ జరిగితే ఇండియా ఏం చెప్తుందంటే, జాలరులకు సంబంధించి వాళ్ళ లైవ్లీహుడ్ కానీ, వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ కానీ, వీటికి సంబంధించిన ఒక క్లియర్ కట్ డాక్యుమెంట్ వాళ్ళకి సబ్మిట్ చేసింది. ఇది దీనికి సంబంధించిన స్టోరీ. ఓకేనా? సరే, ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు WTO ఏంటి, ఈ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఏంటి ఒకసారి చూసుకుంటే, ఇది ఒక హయ్యెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ అండి. ఓకేనా? ఇది ఒక హయ్యెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ. ఈ బాడీ మనకి ఎప్పుడు ఏర్పడింది? సో ఈ బాడీ మనకి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా ఇది మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకేనా? సో వేర్ మేజర్ మల్టీలేటరల్ అగ్రిమెంట్స్ ఆర్ ద నెగోషియేటెడ్, ట్రేడ్ డిస్ప్యూట్స్ ఆర్ ద అడ్రస్డ్ అండ్ ఫ్యూచర్ రోడ్ మ్యాప్ ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ లీగలైజ్డ్. ఈ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్లో ఇవన్నీ విషయాలు మనం డీల్ చేసుకుంటాం. వ్యాపారం సంబంధించిన ఎలాంటి ఇష్యూ ఉన్నా మనం ఇక్కడ సార్ట్అవుట్ చేసుకుంటామండి. మరి ఆరిజిన్ ఏంటి, ఇది ఎప్పుడు ఏర్పడిందని చెప్పా కదా, 1994లో మనకి మ్యారకేష్ అగ్రిమెంట్ ద్వారా. మ్యారకేష్ ఎక్కడ ఉంది? మొరాకోలో ఉంది. ఓకేనా? సో దాని ద్వారా WTO మనకి ఏర్పడింది. మరి ఫ్రీక్వెన్సీ ఎప్పుడెప్పుడు ఇది మనకి కండక్ట్ అవుతుందంటే, ఈ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ 2 సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ అవుతుంది. ఇన్నిసార్లు చెప్తుంటే అర్థం చేసుకున్న క్వశ్చన్ రెడీగా ఉంది మీకోసం. ఓకే, సక్సెసర్ ఆఫ్ ది గ్యాట్. ఒకప్పుడు మనం గ్యాట్ అనే పేరుతో పిలుచుకున్నాం కదా, జనరల్ అగ్రిమెంట్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. దాని ప్లేస్లో ఇది మనకి రావడం జరిగింది. ఓకేనా? సరే, హోస్ట్ ఆఫ్ ది మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ 14. మరి మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ 14 ఎక్కడ జరిగింది? ఇది ఎగ్జామ్లో అడుగుతారండి. ఇది మోస్ట్ యాంటిసిపేటెడ్ క్వశ్చన్. ఇది రేపు ప్రొద్దున మీకు డైరెక్ట్గా ఎగ్జామ్స్లో అడుగుతారు, యాంటిసిపేటెడ్ బిట్ ఇది. మరి ఎక్కడ జరిగిందంటే, ఇది మీకు క్యామెరూన్లో, సో యావుండే అని ఒక ఏరియాలో జరిగింది. ఓకేనా? ఎప్పుడెప్పుడు జరిగింది? మార్చ్ 26th to 29th 2022 జరిగింది. మరి చైర్ ఎవరు తీసుకుంటారు? క్యామెరూన్ కాబట్టి క్యామెరూన్ సంబంధించిన మినిస్టర్లు. ఓకేనా? ల్యూక్ మ్యాగ్లోర్, ఎం బార్గా, అటాంగనా, ఇతని పేరే మనకి ఏం అవసరం లేదు, ఈయన తీసుకోవడం జరిగింది. మరి ఏమేంటి వీళ్ళు ఇక్కడ మాట్లాడుకున్న ఆ లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయండి. డిస్ప్యూట్ ఓవర్ ద ఫుడ్ సబ్సిడీస్, ఆహారాల మీద ప్రపంచ దేశాలు ఎలాంటి సబ్సిడీలు మెయింటైన్ చేయాలి అనే విషయాల్ని ఇక్కడ ఇది మాట్లాడింది. ఆ సబ్సిడీలు ఎక్స్క్లూజివ్గా ఏ దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎలా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. ఇప్పుడు డెవలప్ అయిపోయిన దేశాలు అండి, ఆల్రెడీ డెవలప్డ్ దేశాలు. నెక్స్ట్ డెవలపింగ్ దేశాలు. ఓకేనా? డెవలప్డ్ దేశాల దగ్గర డెఫినెట్లీగా మనీ అనేది హ్యూజ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు సబ్సిడీ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. బట్ వీళ్ళ దగ్గర మనీ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎంతైనా సబ్సిడీస్ ఇచ్చుకోవచ్చు. అలా వీళ్ళు సబ్సిడీస్ ఇచ్చుకోవడం దాని మీద మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వీళ్ళు మాత్రం ఇచ్చుకుంటే మాత్రం డెఫినెట్గా అభ్యంతరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ చాలా ఎకనామిక్గా సెట్ అయిపోయిన దేశాలు కాబట్టి. కానీ వీళ్ళు ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి సబ్సిడీ ఇచ్చుకోండి, మాకు పెద్ద ప్రాబ్లం లేదని ఇక్కడ ఇది చెప్పడం జరుగుతుంది. ఓకేనా? మరి అలాంటి ఈ ఈవెంట్లో ఏమంటున్నారు? సో లాంగ్ స్టాండింగ్ డిస్ప్యూట్ ఓవర్ ద ఫుడ్ సబ్సిడీస్ ఫర్ ద డెవలపింగ్ నేషన్స్ ఎలాంటి ఆహార సబ్సిడీ ఇచ్చినా కూడా మాకు ప్రాబ్లం లేదు. ఫైనలైజింగ్ phase 2 ఆఫ్ ద అగ్రిమెంట్ టు కర్బ్ దేన్ని స్టాప్ చేయాలంట. దేన్ని స్టాప్ చేయాలి? ఓవర్ కెపాసిటీ అండ్ ఓవర్ ఫిషింగ్ వైల్ ప్రొటెక్టింగ్ ద స్మాల్ స్కేల్ ఫిషర్స్. ఇక్కడ చిన్న చిన్న జాలరులను మనం కాపాడాలి. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న జాలరులను మనం కాపాడాలి అనే టర్మ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలు ఇంత పెద్ద షిప్ వేసుకొని మీరు వెళ్ళిరండి, మీకు వెళ్తే కొన్ని టన్నుల చేపలు మీ దాంట్లో పడ్డాయి. ఓకేనా? మరి ఇదే షిప్ దగ్గర ఒక చిన్న పడవేసుకొని ఒక జాలరోడ్ వెళ్తుండు, మరి వానికి కనీసం ఒక 2 kg ఫిష్ దొరికినా కూడా వాడికి అది చాలా ఎక్కువ. అంటే ఇక్కడ ఏంటంటే ఇలాంటి ఓవర్ ఫిషింగ్లని మనం కంట్రోల్ చేయాలి. ఇలాంటి వాళ్ళకి మనం బ్రతుకునివ్వాలి. ఆ చిన్న ఫిషర్స్కి, ఆ చిన్న ఫిషర్మెన్స్కి మన ఆ బ్రతుకుని ఎలా ఇవ్వాలని ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. టు కర్బ్ ద ఓవర్ కెపాసిటీ అండ్ ఓవర్ ఫిషింగ్ అలా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ రీస్టోరింగ్ ద నాన్ ఫంక్షనల్ అపీలేట్ బాడీ టు ఎన్ష్యూర్ ఆ రూల్స్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్. మరి ఒక నాన్ ఫంక్షనల్ అపీలేట్ బాడీ. ఓకేనా? సో మళ్ళీ మనం ఒక రీస్టోర్ చేద్దాం, ఒక అపీలేటెడ్ బాడీని, ఒక నాన్ ఫంక్షనల్ అపీలేటెడ్ బాడీని రీస్టోర్ చేద్దాం. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం. డిసైడింగ్ వెదర్ టు ఎండ్ ఆర్ ఎక్స్టెండ్ ద మ్యారటోరియం అండ్ ద కస్టమ్స్ డ్యూటీస్ ఆన్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్స్. ఎలక్ట్రానిక్స్ ట్రాన్స్మిషన్ మీద మనం ఎలాంటి తీసుకుందాం, వాటిని మరి ఎండ్ చేద్దామా లేకపోతే మనం ఎక్స్టెండ్ చేద్దామా, వాటి మీద మనం వేస్తున్న మ్యారటోరియమ్స్.
అని ఇక్కడ డిసిజన్ తీసుకుందండి. సరే ఇవన్నీ వదిలేయండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆహార సబ్సిడీలు కానీ ఓవర్ ఫిషింగ్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఒక నాన్ ఫంక్షనల్ అపిలేటెడ్ బాడీ, ఒక మన భాషలో చెప్పిన ఒక ట్రిబ్యునల్ అండి, ఒక కోర్టు ఏర్పరచుకుందాం, ఆ కోర్టుకి వెళ్ళి మనం ఉన్న ప్రాబ్లమ్స్ని డిసాల్వ్ చేసుకుందామని ఇక్కడ మాట్లాడుకుంటారు. ఇవి ఎక్కడ అడుగుతారండి మిమ్మల్ని? గ్రూప్ 2 స్థాయి లాంటి ఎగ్జామ్స్లో, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో ఈ గోల్స్ అడగచ్చు. కానీ మీరు రాసే ఎస్ఐపిసిలో ఎలా అడుగుతారంటే ఇది ఏ ఒప్పందంతో వచ్చింది, ఏ సంవత్సరంలో ఏర్పడింది, అదేవిధంగా అది ఎక్కడ హోస్ట్ అయింది, ఇవి మాత్రం మిమ్మల్ని ఎగ్జామ్స్లో అడుగుతారు. సరే ఇక్కడ కొన్ని కాన్ఫరెన్స్లు చూద్దాం. అంటే ఇప్పటివరకు చరిత్రలో ఈ డబ్ల్యూటీఓకి సంబంధించి జరిగిన కొన్ని మినిస్ట్రియల్ సదస్సులు, కొన్ని మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్లు మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఫస్ట్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఇది ప్రతి 2 years కోసం జరుగుతుంది కదా. మరి 2 సంవత్సరాలు జరిగినప్పుడు 1995 ఇది ఏర్పడినప్పుడు మనం 1996లో ఫస్ట్ తీసుకొచ్చినాం, తర్వాత 1998లో, ఆ తర్వాత 2000 ఇయర్లో, ఆ తర్వాత 2002 ఇయర్లో, ఇలా మనకి జరుగుతూ వచ్చింది. ఇక్కడ కొన్ని మాత్రం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది, అవి మనకి పేపర్లో రావడం జరిగింది కాబట్టి ఐఎమ్ డిస్కసింగ్ విత్ యూ. ఫస్ట్ది మనకి సింగపూర్లో జరిగిందండి మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ 1. ఇది దేని గురించి మనం మాట్లాడుతుంది, అసలు ఇది ఏం చెప్తుందంటే ఇంట్రడ్యూస్డ్ 4 మేజర్ టాపిక్స్ ఇంటూ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎజెండా, దట్ ఈస్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. మనకి వ్యాపారంగానే పెట్టుబడులు ఎలా చేయాలి, కాంపిటీషన్ పాలసీ, ఒక దేశం మధ్య పాలసీలు పోటీతత్వం ఎలా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్లో ఎలా తీసుకురావాలి, ట్రేడ్ ఫెసిలిటేషన్ ఇవి ఎలా చూపించాలని మాట్లాడుతుంది. మన నెక్స్ట్ MC4 అంటే మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ 4, ఇది మనకి దోహాలో జరిగింది. దోహా ఎక్కడుంది? మనకి ఖతార్లో ఉంది కదా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే వీళ్ళు ట్రిప్స్ అండ్ పబ్లిక్ హెల్త్. ట్రిప్స్ అంటే మనకి ట్రేడింగ్ రిలేటెడ్ IPR సిస్టమ్. ట్రేడింగ్ రిలేటెడ్ IPR సిస్టమ్ అంటే వ్యాపారాలు జరుగుతున్నప్పుడు కొన్ని రకాల వ్యాపారాలు కొన్ని దేశాలు మాత్రమే చేయాలి, అవి వేరే దేశాలు కాపీ కొట్టద్దని చెప్పడానికి. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ ఎలా దాన్ని కూడా మనం చూసుకొని వ్యాపారం చేయాలని మనకి దోహా మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ చెప్తుంది. మరి నెక్స్ట్ బాలి ఎక్కడుంది? ఇది బాలీలో మనకి మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ 9వ కాన్ఫరెన్స్ జరిగింది, 2013లో జరిగింది ఆ కాన్ఫరెన్స్. ఓకే, 2013 కాన్ఫరెన్స్ బాలి, ఇది మనకి ఇండోనేషియాలో ఉంది. దీన్ని మనం బాలి ప్యాకేజ్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఒక పీస్ క్లాస్ని ఏర్పరిచారు. పీస్ క్లాస్ అంటే ఇట్స్ ఏ క్రూషియల్ ఫర్ ఇండియా. దిస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇంటైరమ్ పీస్ క్లాస్ దట్ ప్రివెంట్స్ ద మెంబర్ కంట్రీస్ ఫ్రమ్ ద లీగల్లీ ఛాలెంజింగ్ ఆ డెవలపింగ్ నేషన్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక దేశం ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్ అయిన దేశం ఒక USA ఉంది. ఆ USA ఇండియా మీద ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఇండియా ఆహారంలో చాలా సబ్సిడీలు ఇచ్చి తన వ్యాపారాన్ని పెంచుకుంటుందని ఇచ్చింది. అప్పుడు ఏంటంటే ఇండియా డెవలపింగ్ అవుతున్న దేశం, ఆల్రెడీ USA డెవలప్ అవుతున్న దేశం. ఈ దేశాలు డెవలపింగ్ అవుతున్న దేశాల మీద వేసే ఒక ఛాలెంజ్, వేసే ఒక కేసుని ఇక వెయ్యరాదు అని చెప్పింది. అందుకే ఇండియాకి అదొక క్రూషియల్ అని చెప్తుంది. మరి అలాంటి పీస్ క్లాస్ మనకి ఎక్కడ జరిగింది? బాలీలో జరిగింది. అందుకే బాలి సదస్సు ఇండియాకి ఒక అదృష్టంగా మనం తీసుకుంటాం దాన్ని. ఓకేనా? అలా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ MC10 మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ 10 నైరోబి కెన్యాలో జరిగింది. ఇక్కడ ఏం చేశారంటే ఎలిమినేట్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ సబ్సిడీస్. అగ్రికల్చర్ని ఎగుమతి చేస్తున్నప్పుడు దాని మీద వేసే సబ్సిడీలని ఇక్కడ కంప్లీట్గా తీసేసారు. విచ్ హెల్ప్డ్ లెవెల్ ఆఫ్ ది ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ద ఫార్మర్స్ ఇన్ డెవలపింగ్ నేషన్స్ హూ వర్ ప్రీవియస్లీ బీయింగ్ అండర్ కట్ బై సబ్సిడైజ్డ్ ఫారెన్ గూడ్స్. ఓకేనా? సో ఫారెన్ దేశాలు విధిస్తున్న ట్రేడ్స్ నుంచి, టారిఫ్స్ నుంచి ఇక్కడ రైతులకు న్యాయం జరిగింది. అలా ఎలిమినేట్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ సబ్సిడీని ఇక్కడ ఎలిమినేట్ చేసేసారు. మన నెక్స్ట్ జెనీవా చూసుకుంటే దీన్ని జెనీవా కాన్ఫరెన్స్లో మీటింగ్ అంటాం. ఇది మనకి COVID-19 వ్యాక్సిన్స్ గురించి మాట్లాడిందండి. COVID-19 వ్యాక్సిన్స్లో అగ్రీడ్ టు పార్షల్ వేవర్ ఆన్ IPR రైట్స్ ఫర్ ద COVID-19 వ్యాక్సిన్. COVID-19 వ్యాక్సిన్స్ మీద IPR రైట్స్ని తీసుకొచ్చింది. ఇక చివరిది మనకి అబుదాబిలో, అంటే ఇది మనకు 2020లో జరిగింది. 2024లో చూసుకుంటే మనకి చివరిగా అబుదాబిలో జరిగింది. ఈ అబుదాబిలో ఏం జరిగిందంటే కొమరోస్ అనే ఒక దేశం, తైమూర్ లెస్తా అనే దేశం ఇందులో సభ్య దేశాలుగా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, ఇది దీనికి సంబంధించిన కొన్ని ఇష్యూస్. ఆఫ్కోర్స్ మీకు కష్టంగా ఉందని అనుకుంటున్నా, బట్ తప్పదు. పేపర్లో డైరెక్ట్గా వచ్చింది కాబట్టి నేను మీకు డైరెక్ట్గా డిస్ప్లే చేస్తున్నా, అంతే. అంతకుమించి నేను ఎప్పుడైనా ఇలాంటి కట్స్ మీకు తీసుకొచ్చిన దాని అర్థం ఏంటంటే మీరు చదువుతున్న ఇండియా టుడే కానీ ద హిందూ కానీ డైరెక్ట్గా నేను ఎలాంటి చేంజెస్ చేయకుండా డైరెక్ట్గా పేపర్స్ తీసుకొచ్చి మీకు చూపిస్తున్న అర్థం. ఓకేనా? మరొక క్వశ్చన్ చూద్దామండి WTO గురించి. ఎస్, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే మీరు నిజంగా గ్రేటే. చాలా సింపుల్ క్వశ్చన్. నాకు స్టేట్మెంట్ 1 ఉంది, స్టేట్మెంట్ 2 ఉంది. స్టేట్మెంట్ 1 ఏమంటుందంటే ద WTO మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు మీట్ అట్లీస్ట్ వన్స్ ఎవ్రీ 2 years. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆ మినిస్ట్రల్ మీటింగ్ జరగాలి, ఒకసారి పక్కాగా జరగాలి, నో డౌట్ అలా. మరి స్టేట్మెంట్ 2 మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ ఈజ్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ ద WTO
ఎస్టాబ్లిష్డ్ అండర్ ద మారకేష్ అగ్రిమెంట్. ఇది మారకేష్ అగ్రిమెంట్ కింద ఏర్పడింది. ఇది అత్యున్నతమైన నిర్ణయాలు తీసుకునే ఒక వ్యవస్థనా కాదా? అవును, అబ్సల్యూట్గా ఇదే అత్యున్నత నిర్ణయాలు తీసుకునే ఒక వ్యవస్థ. ఓకే, రెండు రైట్. కానీ స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 1ని సాటిస్ఫై చేస్తుందా అంటే స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషనా కాదా? కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఏంటంటే 2 సంవత్సరాలకి ఒకసారి అది మీటింగ్ అవుతుంది అంటే ఎందుకు అవుతుందని ఆన్సర్ని చెప్తుందా? ఇది 2 సంవత్సరాలకు ఒకసారి మీటింగ్ అవుతుంది కదా, మరి ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది అంటే అని ఒక ఆన్సర్ చెప్తుందా? చెప్పట్లేదు కదా. మ్యారకేష్ అగ్రిమెంట్ ప్రకారంగా ఒక హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీకి ఏర్పడిందని చెప్తుంది, అంతే తప్ప అలా ఎందుకు ఏర్పడుతుంది, అలా ఏర్పడడం ఎందుకు అంటే ప్రపంచ సమస్యలను సాల్వ్ చేయడానికి, టారిఫ్స్ ట్రేడ్స్ని కంట్రోల్ చేయడానికి, సబ్సిడీస్ని తీసేయడానికి, ఇలా ఏం చెప్పట్లేదు కదా. సో ఇక్కడ ఏంటంటే ఇది రేటే కానీ ఇది మాత్రం దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు అంటే ఆప్షన్ 2 అనేది నాకు కరెక్ట్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ట్రై చేయండి. బాలీ ప్యాకేజ్ ఏం మాడుతుంది, నైరోబీ ప్యాకేజ్ ఏం మాడుతుంది, జెనీవా ప్యాకేజ్ ఏం మాడుతుంది? బాలీ ప్యాకేజ్ అది మన ఇండియాకి సూపర్ కదా, పీస్ క్లాస్ అంటున్నాం కదా మనం, పీస్ క్లాస్ ఫర్ ద ఫుడ్ సెక్యూరిటీ. అవును, మరి నైరోబీ ఏం మాడుతుంది? ఎలిమినేషన్ ఆఫ్ ది అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్, వ్యవసాయ ఎగుమతుల మీద సబ్సిడీలను మనం తొలగించేసినాం. ఇప్పుడు వ్యవసాయ ఎగుమతుల మీద సబ్సిడీలు అంటే అది రైతులకు ఎలా నష్టం చేకూరుస్తుందని చెప్తున్నా, వినండి కొంచెం. ఇది అంటే మీకు తెలుసు అనుకొని చెప్తున్నా, కాకపోతే మళ్ళీ వినండి, అదంతా మన టాపిక్ కాదండి, అయినా నేను మీకోసం అర్థమయ్యేది చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక బియ్యం బస్తా పండిస్తానికి మనకి 100 రూపాయలు ఖర్చు అయింది, లాభం వేసుకొని 120 రూపాయలకి ఇప్పుడు నేను ఇండియా అండి, ఇండియాలో నా పేరు ఎక్స్ నేను యూఎస్ఏకి పంపిస్తున్నా, వై అని ఒక పర్సన్ అక్కడ కొనుక్కుంటాడు. నేను 120 రూపీస్కి నేను ఆ దేశాన్ని పంపిస్తే ఆ దేశం నేను ఏం చేస్తున్నా, ఎగుమతి చేస్తున్నా, ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఎగుమతి చేస్తే ఈ 120 రూపీస్ ఇక్కడికి వెళ్తే వాళ్ళు దీని మీద సబ్సిడీలు అడుగుతున్నారు. అంటే 120 రూపీస్కి వెళ్ళి 10 రూపీస్ తీసేసి మాకు దాన్ని 110 రూపీస్కే మాకు చేర్చండి అని అడుగుతున్నారు వాళ్ళు. అలా చేర్చమన్నప్పుడు ఏమవుతుంది మనకి నష్టం. ఇక్కడ నేను రైతుని, నేను ఎంత ఎక్స్పెక్ట్ చేసిన లాభాన్ని 20 రూపాయలు ఎక్స్పెక్ట్ చేసిన, వాళ్ళు సబ్సిడీ కింద 10 రూపాయలు తినేస్తే నాకు జస్ట్ 10 రూపాయలే మిగులుతుంది, నా కాయ కష్టం ఒకటే మిగులుతుంది. మరి అక్కడ చూసుకోండి, యూఎస్ఏకి లాభం జరుగుతుంది. అంటే ఏంటంటే ఎక్స్పోర్ట్స్ మీద కూడా సబ్సిడీని తొలగించమని చెప్తున్నా. ఓకేనా? మరి అదే నేను డెవలపింగ్ అవుతున్న దేశం, వాళ్ళు ఆల్రెడీ డెవలప్ అవుతున్న దేశం కదా, వాళ్ళు మా దేశం మీదకి వచ్చినప్పుడు వాళ్ళు 100 రూపాయలు కూడా సంపాదిస్తున్నారండి, వాళ్ళు ఒక 150 రూపీస్ వేసుకున్నారు మన దేశం తీసుకురామని. కానీ మనం ఏం చేసినామంటే జస్ట్ 105 రూపీస్కే ఇవ్వమని అడిగినాం. అంటే మనం ఇంకా తక్కువ సబ్సిడీకి అడుగుతున్నాం. ఇలా తక్కువ సబ్సిడీలు మన దేశంలో అంటే డెవలపింగ్ దేశాలు అడిగినా కూడా ఏమనద్దు వాటిని, ఎందుకంటే వాళ్ళు ఇంకా డెవలప్ అవుతున్నారు కాబట్టి మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి అని చెప్తున్న మీటింగు బాలీ మీటింగు. ఎక్స్పోర్ట్స్ మీద ఆ సబ్సిడీని తీసేయమని చెప్తున్న మీటింగ్ ఏంటి, అది నైరోబీ మీటింగు. ఓకేనా? నైరోబీ ప్యాకేజ్. మరి జెనీవా ప్యాకేజ్ ఏం మాట్లాడుతుంది? జెనీవా ప్యాకేజ్ ఇట్ డీల్ ద కర్బింగ్ ఆన్ ద హార్మ్ఫుల్ ఫిషరీ సబ్సిడీ గురించి మాట్లాడుతుంది. అదా ఇప్పుడు మాట్లాడుతుంది కదా, ఇప్పుడు యాకుండే కామెరాన్ జరుగుతుంది మాట్లాడుతుంది కదా. జెనీవా ప్యాకేజ్ ఏం మాట్లాడుతుంది? ఐపీఆర్ డ్యూరింగ్ ద కోవిడ్ వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుతుంది. చూడండి, జెనీవా ప్యాకేజ్ ఇక్కడ ఉంది, ఎక్కడ మనకి జెనీవా ప్యాకేజ్ ఇట్స్ ఏ పార్షియల్ వేవర్ ఆన్ ద ఐపీఆర్ ఫర్ ద COVID-19 వ్యాక్సిన్స్, దాని గురించి మాట్లాడుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఎన్ని రైట్ అంటే ఓన్లీ 2 ఆర్ ద రైట్ స్టేట్మెంట్స్. ఓకే, ఓ వెయిట్ సారీ అండి. దిస్ ఆల్సో ట్రిప్స్ అంటే ఏంటి ఇక్కడ మీకు? సో ట్రిప్స్ ఫర్ ద ట్రేడ్ రిలేటెడ్ ఐపీఆర్ సిస్టమ్. ఓకే, ఐపీఆర్ సిస్టమ్ గురించి ఇక్కడ చూడండి. సో ఐపీఆర్ చూడలేదండి. ఐపీఆర్ ఎస్. సో ట్రిప్స్ వేవ్ సిస్టమ్. ఓకేనా? ట్రిప్స్ యాక్చువల్గా ఏంటంటే ఐపీఆర్. సో ఇక్కడ చూడండి, ఐపీ రైట్స్ అంటే ఐపీఆర్. ఇప్పుడు దీన్ని మీరు రాస్తే ట్రిప్స్ అనే మీకు మీనింగ్ వస్తుంది. ట్రిప్స్ అంటుంది. ట్రిప్స్ అంటే ఏంటి చూడండి, ట్రేడ్ రిలేటెడ్. ఐపీ అంటే ఐపీఆర్ రైట్స్, ఎస్ అంటే సిస్టమ్. సో ట్రేడ్, ఆర్ అంటే రిలేటెడ్, ఐపీఎస్ అంటే ఐపీఆర్, ఎస్ అంటే సిస్టమ్. ఓకేనా? ట్రేడ్ రిలేటెడ్ ఐపీఆర్ సిస్టమ్ గురించి ఇక్కడ మనకి ఎవరు మాట్లాడుతున్నారంటే జెనీవా మీటింగ్ మాట్లాడుతుంది. ఓకేనా? జెనీవా మీటింగ్ మాట్లాడుతుంది. అలా ఇక్కడ మీరు దీన్ని అడ్రస్ చేసుకోవచ్చు. ఓకేనా? అది COVID-19 వ్యాక్సిన్స్ కానీ ఆర్ ద డెవలపింగ్ ద కంట్రీస్ టు మ్యానుఫ్యాక్చరింగ్ దెమ్ మోర్ ఈజీలీ, అలాంటి వాటి గురించి కూడా మాట్లాడుతుంది ఇది. సో ల్యాండ్ మార్క్ డీల్ ఆన్ ద కర్బింగ్ హార్మ్ఫుల్ ఫిషరీ సబ్సిడీస్ అండ్ ఈ ఫిషరీ సబ్సిడీస్ కాకుండా
అండ్ పార్షల్ ట్రిప్స్ వేవర్. ఈ రెండింటి గురించి మనకి ఇక్కడ మాట్లాడుతుంది. సో హౌ మెనీ ఆర్ ద కరెక్ట్ గివింగ్ బిలో? 1 2 3 ఆర్ ద కరెక్ట్ గివింగ్ బిలో. ఓకే.